ఈ బైబిల్ క్విజ్ ఒక్కొక్క గ్రూప్కి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 30 మార్క్స్. తండ్రి వేటిని తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు? వాళ్ళు అడుగుతారు కదా, ఇశ్రాయేల్ రాజుకు మరలా రాజ్యం అనుగ్రహించేదవా? వాళ్ళు ఆ ప్రశ్న వాళ్ళు అడిగితే దేవుడి ఆన్సర్ చెప్తాడు. తండ్రి వేటిని తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు? చెప్తారా? పాస్ పాస్ రైట్. తండ్రి వేటిని తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు? గుడ్. కాలములు, సమయములు. బి గ్రూప్. ఒలీవల కొండ యెరూషలేమునకు ఎంత సమీపమున ఉన్నది? గుడ్ ఆన్సర్ వర్మ. అంతే, ఓకే. సి గ్రూప్. మేడగదిలో ఇంచుమించు ఎంతమంది కూడి ప్రార్థన చేస్తున్నారు? టోటల్ నంబర్ చెప్పు. గుడ్ ఆన్సర్, 1 మార్క్. థర్డ్ రౌండ్. పగలు ఎన్ని గంటలకు పేతురు, యోహాను ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినారు? గుడ్. బి గ్రూప్. అంతటా పేతురు డాష్ లేవు కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నానని ఆ కుంటివానితో అన్నాడు. గుడ్ ఆన్సర్, 1 మార్క్. వెండి బంగారములు మా యొద్ద లేవు. సి గ్రూప్. పేతురు యోహానును ఎవరి మధ్య నిలువబెట్టిరి? పేతురును యోహానును వాళ్ళు పట్టుకుంటారు కదా, సువార్త చెప్పకుండా పట్టుకుంటారు కదా, ఎక్కడ తీసుకొని పోయి ఎక్కడ? సార్ రైట్ ఆన్సర్. ప్రధాన యాజకుడైన అన్న. ఫోర్త్ రౌండ్. ఏ గ్రూప్. కుప్రలో పుట్టిన లేవీయుని పేరు ఏమిటి? కుప్రలో ఉన్నటువంటి లేవీయుని పేరు ఏమిటి? రైట్ ఆన్సర్. బి గ్రూప్. ఇతడు తన ఆస్తిని అమ్మి ఎవరి దగ్గర పెట్టాడు? ఇందాక యోసేపు అని చెప్పినారు కదా ఆన్సర్. ఈ యోసేపు తన ఆస్తిని అమ్మి ఎవరి దగ్గర పెట్టినాడు? గుడ్ ఆన్సర్. సి గ్రూప్. అబద్ధము ఆడి
ప్రాణం విడిచిన దంపతుల పేర్లు ఏమిటి? గుడ్. ఫిఫ్త్ రౌండ్. ఎవరు వచ్చుచున్నప్పుడు ఆయన నీడ పడాలని రోగులను మంచముల మీద పరుపుల మీద పరుండబెట్టిరి. ఏ శిష్యుడు వచ్చేటప్పుడు? గుడ్. బి గ్రూప్. ఇశ్రాయేలునకు ఏమి ఇవ్వడానికి దేవుడు యేసు క్రీస్తును హెచ్చించి ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభు చనిపోయి లేచాడు కదా, లేచిన పేతురు ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేస్తూ అప్పుడు అంటాడు, ఇశ్రాయేలునకు ఏమి ఇవ్వడానికి దేవుడు యేసు క్రీస్తుని హెచ్చించి ఉన్నాడని పేతురు చెప్తాడు. ఓకే, రైట్, గుడ్ ఆన్సర్. 1 మార్క్. సి గ్రూప్. యూద మత పెద్దలు అపోస్తలులను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు పేతురు యోహాను వెళ్ళి వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుపోయి ఒక దగ్గర నిలబెడతారు, చంపడానికి వారు ప్రయత్నం చేస్తారు. అక్కడ చంపొద్దు అని ఒక వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి పేరు ఏంటిది? యూద మత పెద్దలు అపోస్తలులను అంటే పేతురును యోహానును చంపడానికి ప్రయత్నించినప్పుడు చంపకూడదని అడ్డుపడ్డది ఎవరు? పేరు రాంగ్. పాస్. రాంగ్ ఆన్సర్. గుడ్ ఆన్సర్. సిక్స్త్ రౌండ్. మహాసభ నుండి వెళ్ళిపోయిన అపోస్తలులు ఎక్కడెక్కడ సువార్తను ప్రకటించింది? వీళ్ళను చంపినప్పుడు గమలీయేలు ఆపినాడు. వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు పోయి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారు? రాంగ్. గమలీయేలు అడ్డుపడతాడు, వాళ్ళిద్దరు కొట్టకుండా చంపకుండా బయటికి వెళ్ళిపోతారు కదా. ఈ శిష్యులు బయటకు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారు? గుడ్. గుడ్ ఆన్సర్. అక్క ఇది సిక్స్త్ రౌండ్. బి గ్రూప్. సిక్స్త్ రౌండ్ బి గ్రూప్. విధవరాళ్లను చిన్నచూపు చూచుచున్నారని ఎవరి మీద సనిగిరి? ఎవరి మీద సనిగిరి? హెబ్రీ స్త్రీల మీద విద్వరాన్ని
గుడ్ 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 ఆన్సర్. ఓకే, గుడ్ ఆన్సర్. బి గ్రూప్ 1 మార్క్. సి గ్రూప్ 6th రౌండ్. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు పరిచర్య చేయుటకు ఎంత మందిని ఏర్పరచిన? గుడ్ ఆన్సర్, 1 మార్క్. నో ప్రాబ్లం, మీరు ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో కూడా కొంచెం క్వశ్చన్ ఓన్లీ తెలుగు. 7th రౌండ్, ఏ గ్రూప్. నికోలాస్ ఏ పట్టణస్థుడు? గుడ్ ఆన్సర్. బి గ్రూప్. ఈ 7గురిలో ఎవరు బలముతోనూ ప్రజల మధ్య పరిచర్య చేసిరి? గుడ్ ఆన్సర్. అబ్రహామునకు దేవుడు ఎక్కడ, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ప్రత్యక్షమైనాడు? అబ్రహాముకు దేవుడు. గుడ్ ఆన్సర్. సి గ్రూప్ అన్నమాట. 8th రౌండ్. అబ్రహాము ఏ దినమున ఇస్సాకుకు సున్నతి చేశాడు? గుడ్ ఆన్సర్. బి గ్రూప్. యోసేపు ఎక్కడికి పోవుటకు అతని అన్నదమ్ములు అతన్ని అభివేసిరి? గుడ్ ఆన్సర్, 1 మార్క్. బి గ్రూప్. సి గ్రూప్. మోషే ఎక్కడికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి పారిపోయాడు? డెన్నీ, నీ గ్రూప్ ఏది? ఇట్లా నీ ఇష్టం. త్వరగా. త్వర కాదు. రాంగ్ ఆన్సర్. మోషే ఎక్కడికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి పారిపోయాడు? గుడ్ ఆన్సర్. మిద్యాన్. అక్కడ 9th రౌండ్. మోషే ఎన్ని సంవత్సరములు దేవుని అద్భుత కార్యములు చేశారు? గుడ్ ఆన్సర్, 1 మార్క్. ఎవరు యాకోబు దేవునికి నివాస స్థలంలో కట్టగోరిరి? ఎవరు యాకోబు దేవుడైన యెహోవాకు మందిరాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు? గుడ్ ఆన్సర్, దాని. సి గ్రూప్. స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేనిని చూచెను? గుడ్ ఆన్సర్, సి గ్రూప్. 10th రౌండ్. స్టెఫెనును వేటితో చంపిరి?
గుడ్ ఆన్సర్. 1 మార్క్. బి గ్రూప్. స్టెఫెనును చంపినప్పుడు అక్కడ ఎవరు అతని దగ్గర ఉన్నారు? గుడ్ ఆన్సర్. 1 మార్క్. సి గ్రూప్. స్టెఫెను చనిపోయేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ పాపము వీళ్ళ మీద ఉన్నప్పుడు గుడ్ ఆన్సర్. 1 మార్క్. 11వ రౌండ్. యెరూషలేములో ఏ సంఘమునకు హింస కలుగుచున్నప్పుడు అందరూ ఏ దేశమునకు చెదిరిపోయిరి? యెరూషలేములో ఉన్న సంఘానికి మొదట శ్రమలు కలిగినప్పుడు వారందరూ పారిపోతారు. వారు పారిపోయినటువంటి ప్రదేశాలు, ఊర్లు, పట్టణాలు రాంగ్. మైనస్ నో మీరేం మాట్లాడదు ప్లీజ్. యెరూషలేములో సంఘములకు హింస కలుగుచున్న వారందరూ పారిపోతారు కదా, అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతాలు? గుడ్ ఆన్సర్. యూదయ, సమరయ. బి గ్రూప్. సమరయ పట్టణంలో సువార్తను ప్రకటించినది ఎవరు? సమరయ పట్టణంలో సువార్తను ప్రకటించినటువంటిది ఎవరు? సమరయ టౌన్లో సువార్తను ప్రకటించినటువంటిది ఎవరు? ఇప్పుడు ఏడుగురిని ఏర్పరచుకుంటారు కదా, ఆ ఏడుగులోకైనా సమరయలో సువార్త ప్రకటిస్తారు. ఎవరైనా గుడ్ ఆన్సర్. సి. సమరయ పట్టణంలో గారడీలు చేయించిన వ్యక్తి పేరు ఏమి? గారడి మ్యూజిషియన్ ఎవరు? అతని పేరు? గుడ్ ఆన్సర్. సీమోన్. పదకొండు రౌండ్లు అయిపోయినాయి. 12వ రౌండ్. యెరూషలేములోని అపోస్తలులు ఎవరిని సమరయ పట్టణమునకు పంపిరి? యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు పేతురు, యాకోబు, యోహాను, ఈ అపోస్తలులు ఎవరిని సమరయ పట్టణానికి పంపిస్తారు? రాంగ్ ఆన్సర్. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు అందరు కలిసి ఫిలిప్పీ పోయి సువార్త ప్రకటించారు కదా సమరయలో. అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఎల్డర్స్, అపోస్తలులు ఒక ఇద్దరిని సమరయకు పంపిస్తారు. ఎవరు వారు? గుడ్ ఆన్సర్. పేతురు, యోహాను. మీరు డిస్కషన్ చేయట్లేదు, తక్కువని చెప్తున్నారు. మీరు షేర్ చేసుకోవాలా, అవునా కాదనేది.
ప్రీతి చదవలే మరి ఏం సపోర్ట్ చేస్తావు మరి? బి గ్రూప్. పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా సమరయలో కుమ్మరించబడింది? పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా సమరయ పట్టణంలో కుమ్మరించబడింది? గుడ్ గుడ్ ఆన్సర్. 1 మార్క్. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని ఎవరు ఎవరితో అని రెండు చెప్పాలి ఇక్కడ. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని ఎవరు ఎవరితో అన్నారు? రెండు చెప్పాలి ఇక్కడ. గుడ్ ఆన్సర్. 1 మార్క్. 12th రౌండ్, 13వ రౌండ్. ఇథియోపియా రాణి పేరు ఏమిటి? గుడ్ ఆన్సర్. బి గ్రూప్. ఐథియోపియుడైన నపుంసకుడు ఏ గ్రంథమును చదువుచుండెను? గుడ్ ఆన్సర్. ఫిలిప్పు ఎవరి గురించి సువార్త ఆ నపుంసకుని ప్రకటించాడు? గుడ్ ఆన్సర్. 1 మార్క్. 14వ రౌండ్, 14th రౌండ్. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని స్వరము పౌలు ఏ భాషలో వినను? గట్టిగా చెప్పమ్మా. ఇది అంటే మీకు గిబ్రూ భాషను గట్టిగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు అట్లా? లేదు, మీరు భయపడే అవసరం లేదు. మీరు భయంతో మార్కులు ఓడుకుంటున్నారు. ఏ మార్కు, ఏ గ్రూప్ ఒక మార్క్ అక్క. హిబ్రూ భాషలో దేవుని స్వరం వినబడింది. మీకు టైం ఒక 5 నిమిషాలు ఆగమంటే ఆగుతాను నేను. మీరు భయంలో ఉన్నట్టున్నారు. టీ ఏమైనా తెప్పిమంటారా? తాగుతారా? పౌలు ఎన్ని దినములు అన్నపానములు లేక ఉండెను? గుడ్ ఆన్సర్. 1 మార్క్. మీరు బాగా హుషారైతే కొంచెం జాగ్రత్త. స్పీడ్గా అయితే మార్క్స్ పోతాయి. టైం తీసుకోండి కొద్దిగా. సి గ్రూప్. పౌలు మొదట ఎక్కడ సువార్త ప్రకటించను? ఏమని రెండు చెప్పాలి. పౌలు రక్షించబడతాడు కదా, దమస్కు మార్గంలో దేవుని స్వరాన్ని వింటాడు. ఆయన కళ్ళు బాగైతే ఆయన అన్నం తిని వెంటనే సువార్త ప్రకటించడానికి పోయి ఒక దగ్గర సువార్త ప్రకటిస్తాడు. ఎక్కడ ప్రకటించాడు? ఏమని ప్రకటించాడు? గుడ్ 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 ఆన్సర్. 1 మార్క్. 15th రౌండ్. పౌలును అపోస్తలులకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? గుడ్ ఆన్సర్. బర్నబా. గట్టిగా చెప్పమ్మా. పేతురు స్వస్థపరిచిన పక్షవాయువు గల రోగి పేరు ఏమిటి? గుడ్ ఆన్సర్. 1 మార్క్. బి గ్రూప్. ఐనయ. ఐనయ ఏ ఊరు పట్టణమునకు చెందినవాడు? ఐనయ ఉన్న ఊరు పేరు ఏమిటి? రాంగ్. ఏమన్నా రిచి చెప్పింది అయిపోయింది ఇక మళ్ళీ. రాంగ్ ఆన్సర్.
ఆయనయ్య పేతురు స్వస్థపరుస్తారు కదా, ఆ ఆయన యొక్క ఊరు ఏ ఊరు? గుడ్ ఆన్సర్, లుద్దా. ఆగుదామా? 50 డౌట్స్ అయిపోయినాయి. 2 minutes ఆగుదాం గట్టిగా. సిక్స్టీత్ రావు, యొప్పేలో ఉన్న శిష్యురాలు పేరు ఏమిటి? యొప్పేలో ఉన్న శిష్యురాలు, పేతురు వచ్చి లేపుతాడు కదా, యొప్పేలో ఉన్నటువంటి శిష్యురాలు. గ్రేస్ పీరియడ్ వాళ్ళకి ఇది వెనుకబడి ఉన్నారు కదా. ఏమైంది ప్రీతి, ఏమైంది? అవునమ్మా, నాకు అది కాదు. పాస్ పోతుంది. గుడ్ ఆన్సర్. ఇది ఎందుకొరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు, వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ అంటే ఉంది కానీ దానికి మీనింగ్ వస్తుంది అంతే. వాళ్ళు అది ఇస్తాం. ఎందుకు ఇదైతారు? ఉట్లాట వద్దు, తొందర వద్దని చెప్తారు. అందుకొరకే యొప్పేలో పేతురు ఎవరింట బహుదినములు ఉండెను? గుడ్ ఆన్సర్, 1 మార్క్. సి గ్రూప్, దేవదూత కొర్నేలిని ఏ సమయములో దర్శించెను? గుడ్ ఆన్సర్. మీరు అనవసరంగా నేను అదే చెప్తాను. మీరు టైం తీసుకోమని చెప్తారు, ఎందుకు కుట్లాడతారు? పదిహేడు రౌండ్. కొర్నేలి ఎంతమందిని యొప్పేలో ఉన్న పేతురు నొద్దకు పంపెను? ముగ్గురిని. ఎవరెవరు చెప్తారా? గుడ్ ఆన్సర్. బి గ్రూప్, నేను ముగ్గురిని వారి యొద్దకు పంపినని పేతురుకు చెప్పినది ఎవరు? నేను ఆ ముగ్గురిని పంపి ఉన్నానని నీ కొరకు వెయిట్ చేస్తున్నారని
పేతురుకు చెప్పినది ఎవరు? కొన్నేళ్ళు వాళ్ళ ముగ్గురు వచ్చి పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ప్రార్థించగా ఆత్మ అతనికి చెప్తాడు. గుడ్ ఆన్సర్. ఆత్మ అంటే అయిపోయింది, అంత అవసరం లేదు మనకి. సి గ్రూప్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఎవరితో చెప్పిరి? రెండు చెప్పాలి. ఎవరితో చెప్పిరి? గుడ్ ఆన్సర్. అందరికి మాకు 2 పాయింట్స్. లేదు 18 రౌండ్. బర్నబాను అంత్యోకకు పంపిన వారు ఎవరు? బర్నబాను అంత్యోకయ పట్టణానికి పంపిన వారు ఎవరు? ఎక్కడి వారు? ఏ పట్టణపు వారు? త్వరగా. పాస్. అట్లా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పేసేయండి, అనుమానం ఉన్నప్పుడు. త్వరగా. బర్నబాను అంత్యోకయకు ఎవరు పంపించారు? అంత్యోకయ కాదు, అంత్యోకయకు ఎవరు పంపించారు? రాంగ్. బర్నబాను అంత్యోకయ పట్టణానికి ఎవరి వారు పంపించారు? గట్టిగా అయిపో. యెరూషలేములోని సంఘపు వారు. గుడ్ ఆన్సర్. బి గ్రూప్. మొట్టమొదట క్రైస్తవులు అని అనబడినది ఎక్కడ? గుడ్ ఆన్సర్. 1 మార్క్. ఏ పండగ సమయంలో పేతురును చెరసాలలో వేయించిరి? ఏ పండగ సమయంలో పేతురు చెరసాలను వేయించిరి? గుడ్ ఆన్సర్. 1 మార్క్. పులియని రొట్టెల. పంతొమ్మిదవ రౌండ్. పేతురు స్వరమును గుర్తుపట్టిన చిన్నదాని పేరు? గుడ్ ఆన్సర్. 1 మార్క్. బర్యేసు అను గారెడివాడు ఏ ఊరివాడు? బర్యేసు అనువాడు గారెడివాడు ఏ ఊరి వాడు? చెప్పు అంకిత. పాపు. గుడ్ ఆన్సర్. 1 మార్క్ దగ్గర. సి గ్రూప్. సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడ అని ఎవరిని అనిరి?
సమస్త ఇప్పుడు బర్నబా పౌలు ఇద్దరి కుప్పరకు పోతారు కదా, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ, ఓకే, గుడ్ ఆన్సర్. పౌలు గారడి వాడని ఈ విల్ అని అదే ఆన్సర్. ఇది ఇంగ్లీష్ మాకు 20వ ఇది కరెక్టే చెప్పిన, తెలుగు చదవమని చెప్పిన. పౌలును రాళ్లతో కొట్టినది ఏ పట్టణపు వారు, ఏ ఏ పట్టణముల వారు? రెండున్నాయి ఇక్కడ. పౌలును రాళ్లతో కొట్టినది ఏ పట్టణపు వారు? పౌలుడు కొడతారు కదా, ఎక్కడ కొట్టినారు? ఎవరెవరు కొట్టినారు? ఈ చాప్టర్స్ డివైడ్ చేసుకోలేదా? అది పొరపాటు. నువ్వేం చదివినావు మనిషి? ఏ చాప్టర్ చదివి దొక్కట్లేదంటవా? చెప్పండి, పక్కన చెప్పు. పౌలును ఎక్కడ రాళ్లతో కొట్టిరు? ఏ పట్టణంలో కొట్టిరు? ఎవరు కొట్టిరు? ఏ పట్టణం వారు వచ్చి కొట్టిరు? పాస్. త్వర కానివ్వండి. ఇది 14 అధ్యాయం ఉంది, నేను చెప్తున్నాను కదా. తిరగా పాస్. పౌలును రాళ్లతో ఎక్కడ, ఏ టౌన్లో కొట్టారు? ఎవరు కొట్టారు? మంచి లుస్త్రా. ఓకే, రైట్ ఆన్సర్. సరే, బి. ఇది మీ ప్రశ్న. యెరూషలేములోని ఏ సంఘపు వారు పౌలు బర్నబాతో ఎవరిని అంతియోక్యకు పంపిరి? యెరూషలేములోని సంఘపు వారు పౌలు బర్నబాలతో ఎవరిని అంతియోక్యకు పంపిరి? రాంగ్ ఆన్సర్. అయిపోయి వాళ్ళకి వస్తే నీకు వస్తుంది. అది పాస్ అయింది కదా. రిచి ఉరుకులాడు రిచి. మరి నేనేం చేయడం తెలుగు అని చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ. యెరూషలేములోని సంఘపు వారు, ఇటు వినండి మీరు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు ఎవరిని పౌలు బర్నబా ద్వారా అడిగి అర్థమవుతుందా? యెరూషలేములో ఉన్నటువంటి వారు పౌలు బర్నబాలతో
ఎవరిని అంత్యోకి పంపించాలి? వాళ్ళతో పాటు సిలాస్, గుడార్స్. 1 మార్క్. వీళ్ళది ఒక్కటి పోయినాక ఓకే. ఇప్పుడు మీకు వస్తుంది 20వ. పౌలు బర్నబాలు విడిపోయిన తరువాత పౌలు ఎవరిని తీసుకొని పరిచర్యకు వెళ్ళెను? సిలాస్. గుడ్ ఆన్సర్. 1 మార్క్ అక్క. టైంకి వచ్చాడు. నువ్వు 21వ రౌండ్. దెర్బేలో లుస్త్రలో ఉన్న పౌలు యొక్క శిష్యుడు ఎవరు? దెర్బేలో ఉన్న లుస్త్రలో పౌలు యొక్క శిష్యుడు ఎవరు? త్వరగా మీరు టైం బాగా తీసుకుంటున్నారు. చెప్పు. మనిషి అని విడిది ఫస్ట్ ప్లే చేయు. దేవుడు ఎదురు కూర్చొని అక్కడ ఏమన్నా సహాయం పడుతుందా? కొంచెం తల్లి చేయు. ఈ వాస్తు బాగాలేనట్టున్నది. త్వరగా. దెర్బేలో ఉన్న లుస్త్రలో పౌలుకు అతి ప్రియమైన శిష్యుడు. దేవా పాస్ అవుతుంది. రాంగ్. దెర్బేలో ఉన్న లుస్త్రలో పౌలుకు యొక్క ప్రియమైన శిష్యుడు. గుడ్ ఆన్సర్. 1 మార్క్. మాసిదోనియా ఏ ప్రాంతానికి ముఖ్య పట్టణం? మాసిదోనియా టౌన్. మాసిదోనియా దేశం. ఇది మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతానికి మాసిదోనియాకు ముఖ్య పట్టణం. మాసిదోనియా దేశంలో ఆ మాసిదోనియా ప్రాంతానికి ముఖ్య పట్టణం ఏది? గుడ్ ఆన్సర్. 1 మార్క్. ఫిలిప్పు. లూదియా ఏ పట్టణస్తురాలు? ఆమె వృత్తి ఏమిటి? లిడియా. ఓకే.
టౌన్, ఏ టౌన్ అవ్వాలి? రాంగ్ రాంగ్ అక్కడ ఆఫ్ మార్క్ చెప్పిన కాదు. అనలేదు. తుయతైరా పట్టణము ఉదారంగా అమ్మేది. ఎవరికి అట్లా సగం అది ఆర్ట్ అయిపోతుంది. ఇరవై 22వ రౌండ్. ఈ మనుషులు సర్వోన్నతుల దేవుని దాసులు అని చెప్పినది ఎవరు? ఫిలిప్పి పట్టణంలో సువార్త పౌలు ప్రకటిస్తున్నప్పుడు లూదియాను కలుసుకున్న తర్వాత ఆ పట్టణానికి వెళ్తాడు. అప్పుడు ఒకరు పౌలును చూసి శీలాను చూసి వీరు సర్వోన్నతుని దేవుని దాసులు అని. గుడ్ ఆన్సర్, గుడ్ ఆన్సర్, 1 మార్క్. పుతోలు దయ్యం పట్టిన అమ్మాయి. రెండవది మీ ప్రశ్న, సారీ, బి గ్రూప్. పౌలును శీలను ఏ పట్టణపు వారు కొన్ని చెరసాలను వేసిరి? ఏ పట్టణపు వారు? అవును, పౌలుసులు పట్టుకు కొడతారు కదా, ఎక్కడ కొట్టిండు? ఎక్కడ చేసాలో వేసిండు? గుడ్, గుడ్ ఆన్సర్, 1 మార్క్. ఎవరు కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయిరి? చెరసాల పునాదులు వస్తాయి వాళ్ళు. గుడ్ ఆన్సర్, 1 మార్క్. రిచి, నువ్వు తెలుగు బైబిల్ చదవాలి రిచి. 23వ రౌండ్. పౌలు శీలలు చెరసాల నుండి విడుదల పొంది ఏ పట్టణములకు వెళ్ళిరి? త్వరగా మీకు టైం బాగా తీసుకుంటున్నారు. ఇంటికి అని ఏ పట్టణానికి పోయినా పౌలు శీలలు చెరసాల నుండి విడుదల పొంది ఏ పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారు?
నేను అది రాయలే ఇక నేను పౌలు శీలలు చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత ఫిలిప్పికి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తారు. ఎక్కడ, ఏ ప్రాంతం? రావాలి సార్. రామ్ నర్సరీ క్వశ్చన్ ఆన్సర్ లెక్క ఆన్సర్ చెప్పేసి రాలేదు. ఇప్పుడు మీరు ఏం చెప్పిన, మీరు అందుకొరకే మీరు ఇంతమంది చెప్పిన మీరు హుషాత్తరం చేస్తున్నారు, మీకు మార్పు పోతుందని చెప్పిన. నో టైం ఇవ్వలే ఇయ్యారు. వాళ్ళకి ఏమని ఇచ్చిన, అక్కడ 2 ఉండే 2 కాబట్టి హాఫ్ మార్క్ ఇచ్చిన. లూదియా ఏ పట్టణస్తురాలు ఆమె బిజినెస్ ఎట్ అడిగితే వాళ్ళు ఉదారంగా అన్నారు, పట్టణ పేరు చెప్పి వాళ్ళకి హాఫ్ మార్క్ ఇచ్చినారు. వినరా? తెస్సలోనికైకు వారు వెళ్ళినారు. రైట్ ఆన్సర్. అది వాళ్ళు చెప్పలేదు కనుక ఆ మార్క్ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు వస్తుంది, అది పాస్కి వస్తుంది, మీది కూడా కాదు. ఎందుకంత బాధపడతారు? వాళ్ళకి పోలేదు, ఇంకెందుకంత బాధ? పౌలు శీలలు తెస్సలోనికైలో ఎన్ని దినములు ఉండిరి? పౌలు శీలలు తెస్సలోనికయ సంఘములో ఎన్ని దినములు? చిన్న 2 చెప్పండి. పౌలు శీలలు తెస్సలోనికైలో ఎన్ని దినములు ఉండి సువార్త ప్రకటించారు? ఇట్లా నో ఛాన్స్. సెవెన్ 80 అవి అవును. రాంగ్ ఆన్సర్. పాస్. పౌలు శీలలు తెస్సలోనికయ టౌన్లో, పట్టణంలో, సంఘంలో ఎన్ని దినములు ఉండిరి? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి. ఏదో ఒకటి చెప్పుకుంటారు. 3 days. రాంగ్ ఆన్సర్. ఎవరైనా చెప్తారు ఆడియన్స్? 3 weeks. 3 విశ్రాంతి దినములు. మీకు వస్తుంది ఇది. ఇంతసేపు చేసిన అవుతామా? పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని పరీక్షించిన సంఘము ఏ సంఘం? రాంగ్ ఆన్సర్. పౌలు శీలలు టీచింగ్ చేస్తారు, బోధ చేస్తారు కదా, వారు చెప్పినటువంటి బోధ అది నిజంగా అలానే ఉందా లేదా అని పరీక్షించిన సంఘం.
త్వరగా మీరు టైం బాగా తీసుకుంటున్నారు అందరికంటే. త్వరగా మనిషి నీ వాస్తు బాగాలేదు మనిషి, ఇటు తిరిగి మనిషి ఇది తిరుగుతారని దేవుడు జ్ఞాపకం చేస్తాడేమో. నువ్వు మంచి కూర్చోండి మంచి కూర్చో. త్వరగా పాస్. రైట్, గుడ్. ఈ మీకు వస్తున్న వాళ్ళకు వీళ్ళకి వస్తున్నది. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని పరీక్షించిన సంఘం ఏ సంఘం? గుడ్ ఆన్సర్, బెరయ సంఘం. బెరయ 23 రౌండ్లు అయిపోయినాయి. ఇరవై 4వ రౌండ్. అది వాళ్ళది మీకు వచ్చింది, మీ దగ్గర వాళ్ళకి అంటే బాగా వద్దా చెప్పండి. పౌలు ఏథెన్సులో దేనిని గురించి ప్రకటించాడు? బెరయ నుండి ఏథెన్సుకు పోతాడు పౌలు. ఏథెన్సులో ఏ టాపిక్ మీద ప్రసంగం చేస్తాడు? దేని గురించి ప్రకటించాడు సువార్త? కీర్తన పోతుంది. పాస్. పౌలు ఏథెన్స్లో ఏమని, దేని మీద, ఎట్లా సువార్తను ప్రకటించారు? గుడ్ ఆన్సర్, 1 మార్క్. ఇది మీకు వస్తుంది. పౌలు ఏథెన్స్లో ఎక్కడ, ఎవరి మధ్య యేసుని గురించి ప్రకటించారు? అరేయపగు సభ. రైట్ ఆన్సర్. 1 మార్క్. పౌలు ఏథెన్సు నుండి ఎక్కడికి, ఏ పట్టణమునకు వెళ్ళెను? ఏథెన్సు నుండి ఎక్కడికి జర్నీ చేశాడు? అమ్మగారు బైబిల్ మీద ఫస్ట్ ఇవ్వడానికి డిస్టర్బే లేదు సార్. పౌలు ఏథెన్సు నుండి ఏ పట్టణానికి వెళ్ళాడు? రాంగ్ ఆన్సర్. పౌలు ఏథెన్సు నుండి ఏ పట్టణానికి వెళ్ళినాడు? ఎక్కడ సువార్త ప్రకటించాడు? ఏ టౌన్? రాంగ్ ఆన్సర్. పౌలు ఏథెన్సు నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఏ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు?
గుడ్ ఆన్సర్. అప్పటి బయలుదేరాడు. కొరింథీ పట్టణం అక్క. ఇది వాళ్ళకి వస్తుంది కదా, ఇది మీకు వస్తుంది. ఇది ఓకే. మరి వాళ్ళు అడగొచ్చినట్టు నాకు నవ్వొస్తుంది. పౌలు కొరింథీ పట్టణంలో ఎన్ని దినాలు ఉన్నాడు? ఎన్ని నెలలు? రాంగ్ ఆన్సర్. పౌలు కొరింథీ పట్టణంలో ఎన్ని మంత్స్, ఎన్ని నెలలు ఉన్నాడు? గుడ్ ఆన్సర్. 1 మార్క్ అక్క. ఇది వాళ్ళకు వస్తుంది, మీకు వచ్చింది. అకుల ప్రిస్కిల్లలు ఏ విద్వాంసునికి సువార్త ప్రకటించారు? అకుల ప్రిస్కిల్లలు అనేవారు ఏ విద్వాంసునికి, ఏ యూదునికి సువార్త ప్రకటించారు? గుడ్ ఆన్సర్. అపోల్లో. పౌలు ద్వారా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ ద్వారా భాషల్లో మాట్లాడిన వారు ఎంతమంది? ఈ అపోస్తల కార్యం 19వ అధ్యాయం ఉంటుంది. అప్పుడు చిన్న క్లూ కూడా ఇస్తుంది. అపోస్తలుల ద్వారా పౌలు ద్వారా బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ ద్వారా భాషల్లో మాట్లాడిన వారు ఎంతమంది? అనుకున్నారక్క? పౌలు ద్వారా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడిన టోటల్ మెంబర్స్ ఎంతమంది? అక్కడ ఉంది వాక్యంలో. రాంగ్ ఆన్సర్. మీకు ఎంత ఛాన్స్ వస్తున్నాయి? ఇది దాదాపు ఒక 5-6 వచ్చినాయి కదా అక్కడ. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? టైం ఇచ్చిండ్రని దేవుడు మళ్ళీ పంపించి ఇప్పుడు పోలే ఇంకేమైనా అయిపోయింది. How many members? Huh?
నీ పేరు ఏం పేరు మిక్కీ మీ చెప్పు. చేసినప్పుడు తప్పు తర్వాత చేస్తా. 11 రాంగ్ ఆన్సర్. ఇలాంటి పెట్ట బాబు ఊకే డిస్టర్బ్ చేస్తుంది ఇలాంటి. ఎందుకు తాగదు? నేను తాగిందా? మీరు కూడా తాగాలా కూర్చోవాలి అయిపోయింది. ఇంకొక 3 రౌండ్ 4 రౌండ్. పౌలు ద్వారా బాప్తీసము పొంది పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన వారు ఎవరు? ఎంతమంది? టోటల్ మెంబర్స్. గుడ్ ఆన్సర్. అరే డేటింగ్ సఫర్ కొట్టారు. 12. ఇది మళ్ళీ మీకే. చాలంటే పెరిగింది అది చూడు ఎక్కడ పెరిగింది. తీసింది ఎఫెసు పట్టణంలో ఉన్న దేవత పేరు ఏమిటి? ఉన్న దేవత పేరు ఏమిటి? గుడ్ ఆన్సర్. 1 మార్క్. మీరు దాంట్లో ఏముంటాయి అదకి కాదు అంటే చదువు దేవత రాంగ్ ఆన్సర్. ఒక నిమిషం రాంగ్ ఆన్సర్ అది. ఒక్క నిమిషం. దేవేత్రి అది కాదు అదే కదా. మైక్ ఆఫ్ చేయి డాడీ. దేవేత్రి రాంగ్ ఆన్సర్. ఎఫెసు పట్టణంలో ఉన్న దేవత పేరు గుడ్ ఆన్సర్. అర్తమీదేవి. ఇప్పుడు మీ ప్రశ్న. పౌలుతో మాసిదోనియా నుండి వచ్చిన వారు ఎవరు? పౌలుతో మాసిదోనియా సంఘం నుండి వచ్చిన వారు ఎవరు? సంఘపు వారు ఎవరు? పేర్లు. దేనిని అడుగుంది అక్కడ సభ్యు చేస్తారు కదా. ఒక్కొక్కసారి బాంబులు వేసేస్తున్నాం. పౌలుతోటి మాసిదోనియా సంఘం నుండి ఒక 2 శిష్యులు వస్తారు. వాళ్ళ పేర్లు పౌలు శిష్యులు వాళ్ళు. రాంగ్ ఆన్సర్. పౌలుతో మాసిదోనియా నుండి వచ్చిన పౌలు యొక్క శిష్యులు పేర్లు. శిష్యుల పేర్లు కావాలి మేము. లూసి పౌలుతో మాసిదోనియా నుండి వచ్చిన వారు శిష్యులు. ఇంగ్లీష్ అయినా పర్వాలేదు.
ఇద్దరే ఉంటుంది, 5 కాదు. జస్టిస్ జస్టిస్ ఇందాక ఓరు పేరు చెప్పినవారు ఇచ్చి జస్టిస్ ఇంకా పేరు రాంగ్ ఆన్సర్. పౌలుతో మాసిదోనియా నుండి వచ్చినటువంటి వారు ఎవరు? ఆ సంఘం నుండి పౌలు కొరకు వస్తారు. పౌలు యొక్క మినిస్ట్రీలో వాళ్ళు తోడుకుంటారు, పౌలుకు సహాయం చేస్తారు వాళ్ళు. ఒక ఇద్దరు పేర్లు చెప్పండి. త్వరగా ఈ బాగా టైం తీసుకొస్తారు. ఎవరు చెప్తే చెప్పండి. పాస్ రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ ఎవరు చెప్తారా? ఆల్రెడీ మేము చూసినాం కదా. చూసినాం, ఓకే రైట్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందులో ఇద్దరి పేర్లు గాయు, అరిస్తార్క్. మాసిదోనియా నుండి వచ్చిన, అక్కడ ఉంది మాసిదోనియా నుంచి వచ్చిన వారు. ఇది మీ క్వశ్చన్. ఎఫెసులో పౌలు సువార్త ప్రకటిస్తాడు, చాలామంది రక్షించబడతారు. ఈ మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు అనేకులు తమ పుస్తకము తెచ్చి కాల్చివేస్తారు. వాటి వెల ఎంత? 50,000 సిల్వర్ కాయిన్స్. 50,000 సిల్వర్ కాయిన్స్. గుడ్ ఆన్సర్, 1 మార్క్.
ఎఫెసులో ఉన్న అర్తెమి దేవి విగ్రహాలను చేసే మెయిన్ పర్సన్ కంసాలి పేరు ఏమిటి? ఏ ఇంతకుముందేమో ఆ విగ్రహం పేరు అడిగినారు. ఆ విగ్రహాలను చేసే మెయిన్ ఆ ప్రొడక్ట్ చేసే వ్యక్తి పేరు, ఆ కంసాలి పేరు. ఏదో చెప్పే ఇవ్వలేక మన సంఘం వెళ్ళిపోయి కానీ త్వరగా టైం బాగా తీసుకుంటున్నారు. పాస్ చెప్తారు, ఏదో చెప్పు ఒక కీర్తన త్వరగా. రాంగ్ ఆన్సర్. కంసాలి చెప్పు మరి. ఆ? పేరు ఇంగ్లీష్ అప్పుడు అందుకే ఆన్సర్ అంటే చెప్పాను. ఏదో ఒకటి చెప్పు. అత్తమ్మ దేవి పక్కకి పేరు చెప్పండి, కరెక్ట్ చెప్పాలి ఆన్సర్. ఏదో ఒకటి చెప్తే ఎట్లుంటుంది, వాళ్ళు లాస్ అవుతారు కదా. అరే మనకు అర్థమైంది. క్వశ్చన్ క్యాన్సిల్ మూడు అయింది. చెప్పినా పాస్ పాస్ మూడు చెప్పినా మేము ఇంకా చెప్పలేదు. ఆల్రెడీ చెప్పు చెప్పు. చెప్పలే అత్తమ్మ దేవి పక్కకు ఉంటుంది పేరు అని చెప్పి అదే చెప్తుంది రా, ఇడు. నోరు తిరుగుతలేదు కదా. మా క్లాస్ అనుకున్నాడు డిమెట్రీ. గుడ్ ఆన్సర్. వర్మాల దేవేత్రి. దేవేత్రి అంటే దేవేత్రి అని అడుగు అమ్మారిగా. అది మీకోసం కూడా కాదు, ఎందుకు చేశారు అది వాళ్ళు మీకు వచ్చింది. ఉన్న మీకే రాదు, వాళ్ళకు అదే కదా. అంటే అంటే పౌలు ప్రసంగించుచున్నప్పుడు నిద్రలో ఉండి పడిపోయి చనిపోయిన వ్యక్తి యవనస్తుని పేరు ఏమిటి? గుడ్ ఆన్సర్. వర్మ. పౌలు ఎక్కడ ఉండి ఎఫెసు సంఘపు పెద్దలు పిలిపించారు? పౌలు ఎక్కడ ఉన్నప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి ఎల్డర్స్ని పిలిపించి బోధ చేశారు? పౌలు ఒక ప్లేస్లో ఉంటాడు, ఒక ప్లేస్లో ఉండి ఎఫెసులో ఉన్న పెద్దలు వినిపించి ఆ ప్లేస్లో వారికి ప్రసంగం చేస్తాడు, కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడు, డైరెక్షన్స్ ఇస్తాడు. ఆ ప్లేస్ పేరు పౌలు ఎక్కడ ఉండి ఎఫెసు సంఘపు పెద్దలు పిలిపించను? రాంగ్ ఆన్సర్. పౌలు ఎక్కడ ఉన్నప్పుడు ఎఫెసులో ఉన్న ఎఫెసు సంఘటన పిలిపించి వారితో మాట్లాడతారు? ఛాన్స్ ఇస్తాను.
త్వరగా ప్రీతి చెప్తారుగా రాంగ్. పౌలు ఎక్కడ ఉన్నప్పుడు ఎఫెసు సంఘములో ఉన్న పెద్దలు పిలిపించెను. అది ఎక్కడది? తనకు పేరు దానికి నా ఇంత పక్కన ఒక టౌన్ ఉంటుంది కదా, ఆ టౌన్ పేరు కావాలా? రాంగ్ ఆన్సర్. మీదే వాళ్ళకు పోయింది కదా. ఆడియన్స్ ఎవరైనా చెప్పవచ్చు. మిలేతో చెప్పండి. మిలేట్ 28 రౌండ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. పౌలు ఏ పట్టణ పౌరుడు? పౌరుడు స్పష్టంగా ఉంది బైబిల్లో. 22వ అధ్యాయం ఉంటుంది అది. ఎక్కడ? కిలికియలు ఎక్కడ? పాస్ నో పాస్. మిమ్మల్ని సగం చెప్పి అక్క వీళ్ళకి హాఫ్ మార్క్ ఇవ్వండి. వద్దులయ్య. కిలికియలోని తార్స్, अब ये ग्रुप ऑफ नाक ऑफ మీ క్వశ్చన్. పౌలు ఏ పట్టణంలో ఎవరి యొద్ద విద్యని అభ్యసించెను? 2:9లో 2 చెప్పేది విననే చెప్తున్నా, అందుకొరకే మీకు. పౌలు ఏ పట్టణములో, అందుకే నేను చెప్పేది మీరు విన్నాక మీరు మాట్లాడమని చెప్పి బాగుట్లాడుతుంది. నేను పౌలు ఏ పట్టణములో ఎవరి యొద్ద విద్యని అభ్యసించాడు? 2 చెప్పాలా? పౌలు ఏ పట్టణంలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు, ఎవరి యొద్ద విద్యను అభ్యసించాడు? రాంగ్ ఆన్సర్. అక్క వీళ్ళకి హాఫ్ మార్క్ ఇవ్వండి. గమలీయేలు. యెరూషలేములో ఉన్న గమలీయేలు యొద్ద. నేను ఎందుకొరకు ఈ క్వశ్చన్ రాశానంటే ఇంతలో గమలీయేలు వచ్చాడు అక్కడ. మరి పౌలును ఎందుచేత కొట్టబడకుండా శిక్ష నుంచి తప్పించుకున్నాడు? గుడ్ ఆన్సర్. 1 మార్క్. రోమా పౌరసత్వాన్ని బట్టి. ముప్పై 29వ రౌండ్. పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్న వారు ఎంతమంది? గుడ్ ఆన్సర్. 40. అదే చెప్తున్నాను.
మీద నేరములు మోపుటకు వచ్చిన న్యాయవాది ఎవరు? చెప్పండి త్వరగా పాస్. నేను ఏమంటున్నా, మీరు నోట్లోకి వెళ్ళి మాట్లాడితే పాస్ అంటున్నా. మీరు ఎందుకు నడుతున్నా అనవసరంగా? రాంగ్. పౌలు ఎక్కడ కైసరికి వచ్చేసింది ఆల్రెడీ. యెరూషలేము నుంచి వస్తారు కొంతమంది, ఒక న్యాయవాదిని పట్టుకొని వస్తారు, యూదా మత పెద్దలు. అతను వాళ్ళ పేరు ఏమిటి? ఆయన పేరు త్వరగా కొన్ని పాస్. ప్రీతి నువ్వే చెప్పాలి. పౌలు మీద నేరములు మోపుటకు వచ్చిన న్యాయవాది ఎవరు? ఆయన పేరు మీరు చాప్టర్స్ అంటే డివైడ్ చేసుకోవాలా, చదవలేదు? ఏం అర్థమవుతలేదు మీరు చెప్పండి. మరి ఏంది తప్పది? అన్ని చూడాలా? ఇప్పుడు నువ్వే చాప్టర్ 1 to 10, నీది 11 to 20, ప్రీతి నీది 20 to 28. మరి చెప్పండి, నీదే క్వశ్చన్ మరి ఇది. పాస్. ఎవరైనా చెప్తారు ఆడియన్స్? ఎవరిదాకా ఏమైంది? నాకు రేటే కొట్టింది. నేనే కదా. హలో, ఇది మీకు వస్తుంది కదా, వాళ్ళని మీకు వచ్చింది. ఓకే ఓకే, మీకు వస్తున్నా తొందరపడి. ఫేలిక్స్ భార్య పేరు ఏమిటి? గుడ్ ఆన్సర్. ఔగుస్తు పటాలంలో శతాధిపతి పేరు ఏమిటి? ఔగుస్తు పటాలంలో ఉన్న శతాధిపతి పేరు పాస్. పాస్.
ఔగుస్తు పటాలములో ఉన్న శతాధిపతి పేరు. అవును, నువ్వు అడిగి నీ డౌట్ ఏంటిది ఇంకోటి? నేను పటాలము శతాధిపతి పేరు అడుగుతున్నాను. మరి నువ్వు అది శతాధిపతి అంటున్నావు కదా. శతాధిపతి అంటే ఎవరు? రోమా సైనిక అధికారి. దేని ఏదో బామ్మడి రాంగ్ ఆన్సర్. ఔగుస్తు పటాలములో ఆ శతాధిపతి రోమా సైనికులందరినీ పట్టుకొని పోతారు కదా, ఆ శతాధిపతి పేరు. మీది కదా క్వశ్చన్, చెప్పు త్వరగా. అగ్రిప్ప రాంగ్ ఆన్సర్. ఇది అందరిది అయిపోయింది కదా, క్విజ్ మాస్టర్ది. యూలి 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 బి, ఇది లాస్ట్ ఉంటుంది. పౌలు శ్రమలలో ఇటలీకి వెళ్ళొచ్చినప్పుడు పౌలుతో ఉన్న శిష్యుడు ఎవరు? ఇప్పుడు పౌరులు పట్టుకొని ఈ ఓడ నుంచి ఆ ఓడకు, కైసర్ నుంచి అగ్రిప్ప అందరూ పోతారు కదా. పౌలుతో ఒక శిష్యుడు ఉంటాడు. మీకెందుకు కావాలి? గుడ్ ఆన్సర్, 1 మార్క్. ఓడల్లో ఉన్నవారు ఎన్ని దినములు ఉపవాసం ఉండిరి? గుడ్ ఆన్సర్, గుడ్. క్లోజ్. సికి 1 మార్క్ వేసారా? వేసారు, ఇప్పుడు వేసారా? ఓకే, రైట్, అయిపోయింది. 30 రౌండ్స్ అయిపోయింది. ఓకే, టోటల్ చేయండి. ఏ ఘాట్ అద్దె గ్రూప్కు వచ్చిన మార్కులు 18.5 విత్ 2 బోనస్. క్లాప్. అండ్ సి గ్రూప్కు టోటల్ 24.5 విత్ 1 బోనస్. లెట్ దెమ్ క్లాప్. And today's
క్విజ్ విన్నర్స్ 9.5 అవుట్ ఆఫ్ 30 కాదు 30 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్కి బోనస్గా 9.5 ఇచ్చింది. అంటే ఇది బోనస్ అనేది కూడా అది అంటే మీ అంటే ప్లస్ పాయింటే ప్లస్ మీ జ్ఞానానికి ఒక ఇది అందరూ క్విజ్ మాస్టర్ కూడా 5 పోయినాయి, అది మైనసే. అంటే మీ మైనస్ మా మైనస్ కూడా, ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఒకటే వచ్చింది ఆన్సర్. సో టుడేస్ విన్నర్స్ బి గ్రూప్, సెకండ్ ప్రైజ్ గోస్ టు సి గ్రూప్ అండ్ థర్డ్ అన్ని ప్రైజ్లు ఒకటే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నేను అప్పుడే అడిగిన వీళ్ళను మొదటి నుంచి కూడా, వీళ్ళు చాప్టర్స్ని ఏం చేసుకున్నారు, డివైడ్ చేసుకున్నారు. 1 to 10 ఒకళ్ళు, 1 to 7 ఒకళ్ళు, అట్లా. అది చాలా తప్పు. క్విజ్ బైబిల్ అనేది మనం ఎప్పుడు చదువుతున్నామో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఆయన ప్రెజెన్స్కి ఇవ్వాలా, ఆయన జ్ఞానాన్ని అడగాల, అది చేయాలి మీరు చేయాలి. అది కాబట్టి అది ఇక ముందు మళ్ళీ పెట్టినప్పుడు అయ్యగారు మళ్ళీ పెడతారు కదా, మంత్లీ ఒకటి పెట్టండి, మంత్లీ 2 monthsకి ఒకసారి పెట్టాలి. ఇక వీళ్ళు అట్లా యాక్టివ్గా ఉంటారు. మంత్లీ ఒకటి పెడితే బాగుంటుంది. అది ఇప్పుడే మీ ఇష్టం అనుకుంటే అనౌన్స్ చేయండి. కానీ చాలా మంచిగా కండక్ట్ చేసిన క్విజ్ మాస్టర్కి అలుపు లేకుండా అసలు ఒక్కసారి కూడా కూర్చోలేదు. మా పెద్ద సాటి అయిన సహాయానికి కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే పేపర్ తీసుకొచ్చి మధ్యలో వాక్యం సరిగ్గా సాటి అయిన సహాయం అన్నారు కదా, కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇంతసేపు నిలబడి మనందరికీ సహకరించి మార్క్స్ వేసినటువంటి స్కోరర్ అమోజకు కూడా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఈ గ్రూప్స్ నేమ్స్ రాసుకుంది, ఒక్క నిమిషం పేరు రాసి దాని కింద రాసి